అందరికీ నమస్కారం. నా పేరు కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. నేను చాలా కాలం అయింది వీడియోలు చేసి. అయితే ఈరోజు ఇప్పటికే లేట్ అయింది. రాజమండ్రిలో 24 మార్చి తేదీ రాత్రి జరిగిన ఇన్సిడెంటు, ప్రవీణ్ పగడాల గారిని మరణం, అది మరి చాలా రాజమండ్రిలో క్రైస్తవుల మనోభావాల్లో చాలా చాలా బాధ కలిగి, చాలా మరి వాళ్ళ మనోవేదనతో మరి ఎంతోమంది క్రైస్తవులు ఆ 2 రోజులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఆయన శవ పంచాయతీ, ఆయన యొక్క పోస్ట్ మార్టం గురించి ఆ 2 రోజులు మరి ఎంతో ఓపికగా ఇంచుమించుగా వేలాది మంది క్రైస్తవులు అక్కడ రావడం జరిగింది. వారి యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. ఇంతకాలం ఊరుకొని ఈరోజు ఈ క్రైస్తవులు అందరూ ఒక్కసారి రోడ్డు ఎక్కడానికి గల కారణం ఏంటి? మరి దీని గురించి మనం ఒకసారి కూలంకషంగా మనం చర్చించుకుందాం. అసలు ఈ ప్రవీణ్ పగడాల అనే ఆయన ఎవరు? మరి అందరూ చెప్తున్నట్టుగా ఈయన పాస్టర్ గారా, మత బోధకుడా, మరి మిషనరీయా, ఎవరు ఈయన ఒరిజినల్గా అయితే ఈయనది ఒరిజినల్గా కడప. అయితే మరి తండ్రి గారు ముస్లింకి సంబంధించిన వ్యక్తి, తల్లిగారు క్రైస్తవురాలు. మరి ఏమైందో తెలీదు. మొత్తం మీద ఆయన వెసులుబాటు గురించి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చి చదువుకోవడం జరిగింది. దూర ప్రాంతాలకు వెళ్ళి ఎంతో చదువుకుని ఎంతో విజ్ఞానం సంపాదించి ఆయన ఇప్పుడు క్రైస్తవ మిషనరీగా ఆయన సేవ చేస్తున్నారు. తర్వాత ఆయన 2 మరి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఆయనకి, ఆయన బ్రదర్కి కలిపి. ఇది కాక ఎంతోమంది అనాథలకి ఆదరణ కల్పిస్తూ వాళ్ళకి సేవ చేస్తున్నారని వారికి తెలిసిన వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ప్రవీణ్ పగడాల గారికి నాకు అసలు ఒక విధంగా స్నేహం ఉంది. మా ఇద్దరికి పరిచయం ఉంది కూడా. మా ఇద్దరికి ఎందుకు పరిచయం అంటే, ఈ ప్రవీణ్ పగడాల వారు హైదరాబాదులో ఎక్కువ ముస్లిమ్స్తో డిబేట్స్ చేసేవారు. ఈయన అంటే ఖురాన్ గురించి, తర్వాత ఇటు బైబిల్ని బేరీజ్ వేసుకుంటూ దాంట్లో మంచి చెడులు ఆ ముస్లిం పెద్దలతో కూర్చొని డిబేట్స్ చేస్తూ ఉండేవారు. ఎందుకంటే ఈయన ఆరిజిన్ ముస్లిం నుంచే వచ్చారు కాబట్టి ఆయనకి ఖురాన్ మీద నాలెడ్జ్ ఉంది. తర్వాత తల్లి క్రైస్తవురాలు కాబట్టి బైబిల్ మీద కూడా పూర్తి నాలెడ్జ్ ఉంది. సరే, ఇలా ఇది జరుగుతుండగా 2016-15 సంవత్సరాల్లో అది ఏమైందంటే, మరి పాస్టర్ రంజిత్ ఓఫిర్ అనే ఆయన హైందవ పుస్తకాలు కొన్ని రీసెర్చ్ చేసి ఆయన చదివి ఆయన ఏమని రాశారంటే, వేదాల్లో యేసుక్రీస్తు అనే ఒక పుస్తకం రాశారు. సరే, అది పెద్ద వివాదం అయిపోయింది. తర్వాత అందులో ఒక చోట బొట్టు గురించి కూడా, అంటే ఆయన ఆలోచన ఏంటంటే వేదాల్లో ఎక్కడో ఒక చోట సంప్రోక్షణ జరగాలి, రక్త సంప్రోక్షణ జరగాలి అని చెప్పడం ఎక్కడో వచ్చిందని చెప్పి అదే యేసుక్రీస్తు అని ఆయన ఒక అర్థం తీసుకొచ్చి ఆయన భావం ఆయన చెప్పడం జరిగింది. అయితే మరి అప్పటి నుంచి ఈ లిటరేచర్ మీద ఒకళ్ళు హైందవులు, తర్వాత ఇటు క్రైస్తవులు,
అటు ముస్లిమ్స్ లిటరేచర్గా కొంచెం బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కాస్త లిటరేచర్ మీద వెళ్తూ అసలు ఈ గ్రంథాల్లో ఇలా ఉన్నాయి, ఈ గ్రంథాల్లో ఇలా ఉన్నాయని చెప్పి కొంతమంది అయితే డిబేట్లు కృష్ణుడు గొప్ప లేకపోతే జీసస్ క్రైస్ట్ గొప్ప అని ఒక డిబేటు, లేదా రాముడు గొప్ప లేదా జీసస్ క్రైస్ట్ గొప్ప అని ఒక డిబేటు, ఇలా రకరకాల డిబేట్లు చేయటం జరిగింది. అసలు ఈ మతానికి సంబంధించిన ఈ డిబేట్లు ఎందుకు పెట్టుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకి రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు మత స్వేచ్ఛ ఇచ్చారు. ఆ మత స్వేచ్ఛ ప్రకారం ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఎదుటివారి నమ్మకాన్ని మనం వాళ్ళ మనోభావాలని దెబ్బతీయకోకుండా మన ప్రచారం మనం చేసుకోవచ్చు. అది రాజ్యాంగాన్ని మనకి ఇచ్చిన హక్కు. అంతేగాని ప్రతి చిన్నదానికి ఎదుటి మతాల్లో లోటుపాట్లు ఎత్తి చూపించడం ఇది ఒక రకంగా మంచిది కాదు. అయితే దీంట్లో 2015, 2016 సంవత్సరాల్లో ఒక పుస్తకం ఒకటి సర్క్యులేట్ అయిందండి. ఇది క్రైస్తవం అనే పుస్తకాన్ని అరిందమ అనే పెన్ నేమ్ కలిగిన వ్యక్తి ఒక పుస్తకాన్ని రాసి దాన్ని కొద్దిగా హైందవ సంస్థల నుంచి హైందవ గ్రంథాలయాల్లో దాన్ని కొంచెం సర్క్యులేట్ చేయడం జరిగింది. అది హైదరాబాదు, తిరుపతి ఇలాంటి ప్లేసుల్లో కొంచెం ఈ హైందవ సంస్కృతికి సంబంధించిన పుస్తకాలు అమ్మే చోట ఆ పుస్తకాలు అమ్మడం మొదలుపెట్టారు. అయితే ఇది క్రైస్తవంలో మరి ఆ రచయిత మరి ఏమి చదివారో, ఆయన బైబిల్లో ఏమి మరి విమర్శించారో తెలియదు, కానీ ఆయన మరి చాలా దారుణమైన విమర్శలు చేశారు దాంట్లో క్రైస్తవం గురించి. ఎంత దారుణం అంటే యేసుక్రీస్తు వారి పుట్టుక దగ్గర నుంచి మేరీ మాత యొక్క గుణగణాల దగ్గర నుంచి వారు మరి ఆ రచయిత విమర్శనాత్మకంగా అయితే పర్వాలేదు, కానీ చాలా కించపరుస్తూ ఈ క్రైస్తవుల గురించి చాలా కించపరుస్తూ మాట్లాడటం జరుగుతుంది. అయితే తిరుపతిలో ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఆవిడ ఏంటంటే శ్రీమతి హేమలత ప్రభు గారు. ఆవిడ ఏంటంటే ఆవిడ పిహెచ్డి అసలు క్రిస్టియానిటీ, ఆవిడ హైందవరాలు. పూర్తి హైందవ సాంప్రదాయం నుంచి వచ్చిన ఆవిడ రామాయణ మహాభారతాలు, తర్వాత వేదాలు, ఉపనిషత్తుల మీద మంచి పట్టున్న ఆవిడ, సంస్కృతం మీద మంచి పట్టున్న ఆవిడ. సో ఆవిడ సంస్కృత భాష చాలా చక్కగా ఉంటుంది ఆవిడది. నాకు సంస్కృతం తెలియదు అనుకోండి, అయినా కానీ ఆవిడ మరి గొప్పతనం చెప్పుకోవాల్సి వస్తే చాలా మేధావిరాలు ఆవిడ, చాలా తెలివైన ఆవిడ మంచి సాహిత్యవేత్త, రచయిత. అయితే ఆవిడ చేతికి ఈ పుస్తకాన్ని ఒక అడ్వకేట్ గారు తీసుకుని వెళ్ళి, ఇదేనా మీ క్రైస్తవం అని వ్యంగ్యంగా ఆయన చూడండి, ఇది ఒకసారి చదవండి అని చెప్పేసి ఆయన ఆ పుస్తకాన్ని ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఆవిడకి ఇవ్వడం తర్వాత ఆ పుస్తకం చూసి ఆవిడ మనసు చలించిపోయి, ఇది మరి దీనికి సమాధానం చెప్పాలి అని అంటే మరి బుక్కు సమాధానం చెప్పాలంటే, ఆ బుక్కు సమాధానం చెప్పాలంటే దానికి తగ్గ నాలెడ్జ్ ఉన్న రచయితలు ఉండాలి కాబట్టి, సాహితీవేత్తలు ఉండాలి కాబట్టి, అప్పట్లో కొంతమంది ప్రొఫెసర్స్, ఈవిడ నేను చెప్పాను కదా, ఈవిడ పూర్తి హైందవరాలని క్రిస్టియానిటీ మీద రీసెర్చ్ చేసి టోటల్గా క్రిస్టియన్గా మారిపోయింది ఆమె. వారి కుటుంబంలో ఆమె భర్త గారు ఇంకా పూర్తిగా హైందవత్వంలోనే ఉన్నారు, కానీ ఆమె పూర్తిగా క్రైస్తవురాలుగా మారిపోయి ఆమె క్రైస్తవ బోధకురాలుగా ఆమె ప్రబోధాలు చెప్తుంది ఆవిడ. సరే, అప్పుడు ఈ అంటే ఇప్పుడు మనకి 2 రాష్ట్రాలు అయినాయి, కానీ అప్పుడు మనకి హైదరాబాద్ నుంచి ఈ ప్రవీణ్ పగడాల, తర్వాత విభు అని ఒక ఆయన, తర్వాత చాలామంది ప్రొఫెసర్స్, తర్వాత మనీషే అని ఒక ఆయన ప్రొఫెసర్, ఆయన చనిపోయారు. ఆయన మనషే అనుకుంటా ఆయన పేరు. ఆయన మరి ఆర్కియాలజీ ప్రొఫెసర్.
ఆయన వీళ్ళందరూ కలిపి మహాసత్య వైతాళిక అనే సంస్థని ప్రారంభించడం జరిగింది. నా అదృష్టం కొలిది నేను కూడా ఆ సంస్థలో ఒక భాగంగా నేను కూడా జాయిన్ అవ్వటం జరిగింది. నిజంగా అక్కడ ఉన్న ఆ సంస్థలో ఉన్న మెంబర్స్ అందరిలో అంత సాహితీవేత్తల కన్నా మరి ఆలోచించుకుంటే నేను చాలా తక్కువ లెక్క. మరి అటువంటి మేధావుల సమక్షంలో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేసి ఆ మహాశక్తి వైతాళికలో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేశారు. అయితే అప్పటి నుంచి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రవీణ్ పగడాల అనే ఆయన అప్పటి నుంచి అసలు ఎందుకు ఇలాగ ఇది క్రైస్తవం అని ఆయన చదివిన తర్వాత అసలు ఎందుకు ఇలాంటి రాతలు రాశారని చెప్పి ఆయన అప్పటి నుంచి ఆయన దాని మీద ఈ వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ దాని మీద ఆయన చదువుకొని పూర్తిగా మంచి నాలెడ్జ్ సంపాదించి అప్పుడు ఈ డిబేట్స్కి వెళ్ళడం మరి ప్రారంభించడం జరిగింది. మరి పబ్లిక్ డిబేట్స్లో టీవీల్లో కొంతమంది డిబేట్స్ పెట్టేవారు. అలాగే మరి కొంతమంది స్వామీజీలు అయితే క్రైస్తవులంతా దొంగలు అని చెప్పడం జరిగేది. అయితే అప్పుడు పరిస్థితులు వేరు. సరే, ఇది ఇలాగుండగా ఈ ప్రవీణ్ పగడాల గారు చాలా వరకు ఆయన జ్ఞానం సంపాదించుకున్నారు. ఈయన మరి మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈయన పాస్టర్ గారు అనుకుంటున్నారు అందరూ, కానీ ఈయన పాస్టర్ గారు కాదు. ఈయన కేవలం క్రైస్తవ మిషనరీ, తర్వాత బోధకుడు మాత్రమే. ఇది మత బోధకుడు కాదు. ఈయన కేవలం మంచి ఇంటలెక్చువల్ అయిన, అంతేగాని పాస్టర్ గారు అయితే మాత్రం కాదు. సరే, అప్పటి నుంచి వారికి నాకు పరిచయం ఉంది, తర్వాత స్నేహం కూడా ఉంది. వారు రాజమండ్రి ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను కలవడం జరిగేది. తర్వాత కొన్ని మీటింగులకి మేమిద్దరం కూడా అటెండ్ అవ్వడం జరిగేది. అయితే ఈయన మరి ఎక్కువ ముస్లిం సోదరులతోనే డిబేట్స్ కండక్ట్ చేసేవారు. ఈయన కొంతకాలం క్రిస్లాం అనే దాని మీద కూడా ఆయన కొంత వ్యతిరేకించి, క్రిస్లాం అంటే మనం క్రిస్టియన్ ముస్లిం ఇద్దరు ఒక తండ్రికి సంబంధించిన వ్యక్తులమే కదా, కాబట్టి మీరు వేరు మేము వేరు కాకుండా క్రిస్లాం అనే ఒక మతాన్ని మనం పెట్టుకుందామని చెప్పి అటువంటి ఒక సంస్థ ఒకటి తయారైంది. దాని మీద కూడా ఆయన కాస్త మరి పోరాటం చేసి దాన్ని కొంచెం చాలా వరకు దానికి ఆకర్షితులు కాకోకుండా చేయడం జరిగింది ఆయన ప్రజల్ని. సరే, ఇది ఇలా జరుగుతుండగా మరి ఈయన రోజుకి ఈయన డిబేట్స్లో మరి శత్రువులు అని చెప్పంగానే ఈయన భావాలను వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈయన చెప్పే విధానాన్ని, ఈయన భావాలను వ్యతిరేకిస్తున్నారు చాలామంది. ముస్లిమ్స్లో కానీ, హిందూస్లో కానీ, హైందవ సోదరులు కానీ ఈయన భావాలని వ్యతిరేకిస్తున్నారు. అయితే మరి ఎవరైతే ముస్లిం పెద్ద ఒక ఆయన డిబేట్లో కూర్చున్నప్పుడు ఎక్కడో మాట దొర్లిందట. ఆ మాట దొరలడంతోనే వారు కాస్త ఇటు కరెక్ట్ కాదు మీరు అని చెప్తే, అప్పుడు పెద్ద మనిషిగా ఈయన ఏంటంటే నేను క్షమాపణ చెప్తాను అని చెప్పి ఆయన ఫేస్బుక్లో మొన్న జనవరి 31 తారీఖుని ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ డిబేట్స్లో మాట్లాడిన మాటలకి ఇంత మనుషుల్ని చంపుకునేంత, మనుషుల ప్రాణాలు తీసుకునేంత కక్షలు పెరుగుతాయా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అది కేవలం ఏంటంటే ఒకరి అభిప్రాయ భేదాలు, ఒకరి అభిప్రాయం ఒకడు ఏకీభవించకుండా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు మాట్లాడుకోవడమే ఈ డిబేట్స్. అంతేగాని నువ్వు గొప్ప నేను గొప్ప అని చెప్పడానికి ఈ డిబేట్స్ జరిగేవి కాదు. అయితే ఇలా జరుగుతుండగా మరి ఈయనకి ప్రాచుర్యం ఎక్కువైపోయింది. ఈ ప్రవీణ్ పగడాల గారికి ఈయన కాస్త హిస్టరీ మీద కూడా బ్రిటిషర్స్ దగ్గర నుంచి, హిస్టరీ దగ్గర నుంచి, మానవత్వం విలువల దగ్గర నుంచి, తర్వాత అసలు మతం అనేది లేదు, క్రిస్టియన్ లేదు, హిందూ లేదు, ముస్లిం లేదు,
మానవత్వమే ముఖ్యం, మనిషిని గౌరవించుకోవడమే ముఖ్యం, ఇలాంటి బోధనలన్నీ చేయడం మొదలుపెట్టి ఆయన మంచి బోధకుడిగా తయారయ్యి మంచి స్పీకర్ అయిపోయారు. ఆ స్పీకర్ అవడంతోనే ఆయన యూత్ కదా, మన ఇంచుమించుగా 40 years 45 years ఉంటాయి. మంచి స్ఫురద్రూపి, అంటే మంచి అందగాడు ఆయన వాక్ శుద్ధి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి అందరినీ ఆకర్షించడం వల్ల ఆయన బోధనలు వినాలని చెప్పి చాలామంది ఆయన్ని ఆహ్వానించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలంతా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆయన బోధనలు చెప్పడానికి కోసం కొన్ని మీటింగ్స్ అరేంజ్ చేసుకున్నారు. ఇవన్నీ ప్రోగ్రామ్ అనమాట. కొన్ని మీటింగ్స్ ఒప్పుకున్నారు. ఆయన మీటింగ్స్లో ప్రసంగాలు చేయడానికి ఒప్పుకున్నారు. ఆ ప్రకారం యాక్చువల్గా చెప్పాల్సి వస్తే నేను 26, 27, 28 తారీఖుల్లో మానుకొండ అని మన చాగల్ మండలం దగ్గర ఒక ఊరుంది. ఆ ఊళ్ళో ఆయన ప్రసంగాలు చెప్పాలి యాక్చువల్గా అయితే. కానీ ఆయన మరి దురదృష్టవశాత్తు మనకి 25వ తారీఖు ఆయన మరణం అందరికీ తెలిసింది. మరి ఆయన రోడ్డు పక్కనే ఆయన సొంత బుల్లెట్ వెహికల్ వాహనం కింద ఆయన నలిగిపోయి ఆయన మరణం సంభవించడం జరిగింది. సరే, ఈ ప్రవీణ్ పగడాల గారు మరణించారు. ఇది చాలా హృదయ విదారకమైన మరణం అది. అయితే రాజమండ్రిలో ఉన్న క్రైస్తవులు కానీ, ఈ చుట్టుపక్కల అందరూ క్రైస్తవులు కానీ, అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో క్రైస్తవులు అందరూ కూడా ఎందుకు ఇలా రియాక్ట్ అయిపోయారు ఒకేసారి? ప్రవీణ్ పగడాల గారు మరణానంతరం జరిగిన దాని గురించి, ఆ మరణం గురించి ఎందుకు అంత రియాక్ట్ అవ్వాల్సిన పనే వచ్చింది? చాలా వరకు ఈ ప్రవీణ్ పగడాల ఆయన పాస్టర్స్కి తెలుసు, కానీ చాలామంది క్రైస్తవులకి ఆయన పేరు చాలామందికి తెలీదు. అయినా కానీ ఆయన మరణాన్ని సహించలేకపోయారు అందరూ క్రైస్తవులందరూ. మరి 25, 26 తారీఖుల్లో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్న క్రైస్తవ సమూహం చూస్తే అసలు మరి అది కాక సికింద్రాబాద్లో ఆయన అంతిమ యాత్రకి మరి నిజంగా వచ్చిన జనం చూస్తే అది చాలా ఆశ్చర్యం అన్నమాట. అది అసలు క్రైస్తవుల్లో ఎంత యూనిటీ ఉందా అని నాకు అనిపించింది. సరే, ఈయన మరణం, అసలు ఈ మరణం ఏంటి? ఫస్ట్ వీళ్ళందరూ రోడ్ యాక్సిడెంటు, ఏదో వెహికల్ గుద్దేసిందేమో అనుకున్నారు. తర్వాత పోలీసు వారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత మరి మహాశాన్ రాజేష్ గారు లాంటి వాళ్ళు ఏంటంటే ఇది క్లియర్గా రోడ్ యాక్సిడెంటు అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ మరి ఈ 31వ తారీఖుని ఆయన పెట్టిన పోస్ట్కి ఇది కొంతమంది ఇస్లాం పెద్దల డిబేట్లో ఆయన వారితో విభేదించినందుకు వీరు మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ గురించి ఆయన నన్ను వదిలిపెట్టండి, నేను క్షమాపణ చెప్తున్నాను అని ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సరే, ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇది కాక గతంలో ఎన్నో మరి డిబేట్స్లో ఆయన అక్కడ ఉన్న హైందవ సోదరులతో విభేదించడం జరిగింది. ఎక్కువ ఈ మధ్యకాలంలో క్రిస్టియానిటీని కించపరుస్తూ కించపరుస్తూ వ్యాసాలు రాస్తాం, కించపరుస్తూ ఉపన్యాసాలు చెప్పే వారిలో అతి ముఖ్యమైన వాళ్ళు ఏంటంటే మన రీసెంట్గా మన ఇస్కాన్కి సంబంధించిన మరి వ్యక్తి అంటారు, మరి కొంతమంది ఇస్కాన్కి సంబంధించిన వ్యక్తి కాదు అని అంటారు. ఆయన రాధా మనోహర్ దాస్ గారు. అది కాక మరి కరుణాకర సుగ్గున అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా మరి నేను ముందు క్రిస్టియన్ని, నాకు బైబిల్లో ఉన్న లోతుపాతులని తెలుసు నాకు, కాబట్టి నేను గర్వాప్సి వెనక్కి వచ్చేసాను, నేను హిందూగా మారాను అని చెప్పి ఈ బైబిల్లో ఉన్న లోటుపాతులన్నీ ఆయన చెప్పడం ప్రజలకి అందరికీ, అంటే వ్యంగ్యంగా క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతూ చేసే ఉపన్యాసాలు కానీ, లేకపోతే టీవీ డిబేట్లు కానీ, టీవీలో మరి ఇంకొక యాంకర్ ఒక ఆయన ఉంటారు లలిత్ అని, మరి ఆయన ప్రొఫెషన్ అనుకోండి.
ఒక టీవీలో హైందవ టీవీ ఉంటుంది, అందులో వారు కూడా కొంచెం వ్యంగ్యంగానే మాట్లాడతారు. అయితే ఇంతకుముందు మన ఒక స్వామీజీ ఉండేవారు కాకినాడ, ఆయన ఈ మధ్యకాలంలో మరి చాలా వరకు మాట్లాడలే. గతంలో అయితే మాట్లాడేవారు, ఈ మధ్యకాలంలో మాట్లాడలే. ఇది ఎలా ఉండగా మనకు రాజమండ్రిలో క్రైస్తవులు ఎంత బాగా ఎక్కువగా రియాక్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే, రాజమండ్రిలో మరి క్రైస్తవులకి చాలా కాలం తర్వాత మరి సమాధులు, అంటే క్రైస్తవులు చనిపోతే మరణించిన తర్వాత వాళ్ళకి పెట్టుకోవడానికి సమాధులు ఏర్పరచుకుంటానికి ఉన్నది, కొంత స్థలం ఇవ్వడం జరిగింది చాలా కాలం తర్వాత. అయితే బ్యాప్టిజం తీసుకోవడానికి తమ పిల్లలకి, క్రైస్తవుల పిల్లలకి బ్యాప్టిజం తీసుకోవాలి అని అంటే సరైన స్థానం లేదు. ఎందుకంటే మరి గోదావరిలో బ్యాప్టిజం తీసుకుందామంటే చాలా వరకు అడ్డు పెడుతున్నారు. సరే, ఇది మన 2015 పుష్కరాలకు ముందు మన కోటిలింగాల ఘాట్ యువతల ఒక చిన్న ఘాట్ ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మన బైబిల్ మిషన్ పాస్టర్ గారికి ఆయనకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దానికి ఇంచుమించుగా 50,000 పెట్టుబడి పెట్టి అక్కడ చిన్న ఘాట్ కట్టుకున్నారు. ఆయన కేవలం బ్యాప్టిజం ఘాట్గా కట్టుకున్నారు. దాన్ని ఏం చేశారంటే, ఇది మరి కొంతమంది సోదరులు, అబ్బాయి ఇది చింతాలమ్మ ఘాట్, ఇది అసలు ఘాట్ కాదు, ఇది మీరు దీనికి కుదరదు అని చెప్పేసి మొత్తం ఆయన 50,000 ఖర్చు పెట్టింది, 50 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ 50 లక్షలు ఖర్చు పెట్టిన ప్లేస్ని ప్రభుత్వం వారు మరి తీసుకున్నారు. కానీ దానికి నష్టపరిహారం ఏమీ చెల్లించలేదు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా సరే ప్రభుత్వం వారు తీసుకున్నారు, దానికి నష్టపరిహారం ఏమీ చెల్లించలే. సరే, అప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు పాస్టర్ గారు కూడా పోన్లేండి, డబ్బులు పోయినా పర్వాలేదు, మిగిలిన మన సోదరులందరూ దీంట్లో స్నానాలు చేయడానికి బాగుంటుందని చెప్పేసి ఆయన కూడా దాని విషయం వదిలేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ క్రైస్తవుల మీద దాడులు, తర్వాత చర్చిల మీద దాడులు, చర్చిల్లోకి వెళ్ళిపోయి అవమానంగా మాట్లాడాలు, ఒకవేళ బైబిల్ పట్టుకుని ఎక్కడైనా బైబిల్ పంచుకుంటున్నా, లేకపోతే ఒక బైబిల్ ప్రచారం చేసుకుంటున్నా సరే వాళ్ళని కొట్టడం, లేకపోతే వేడి నీళ్ళు పోయడం, లేకపోతే పేడ నీళ్ళు పోయడం, లేకపోతే కొన్ని చోట్లయితే మా గ్రామంలోకి ఎవరు రావడానికి వీలేదని బోర్డులు పెట్టడం, ఇలాగ రకరకాలుగా క్రైస్తవుల్ని అవమానించడం జరుగుతుంది. సరే, ఈ అవమానాలని అలాగే భరిస్తూ వస్తున్నారు. ఇక మా రాధా మనోహర్ దాస్ గారు అయితే ఆయనకి ఏం మాట్లాడతారో ఆయనే తెలియదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడతారు. 3 మేకులు కొట్టుకున్నవాడు, లేకపోతే ఇంకెందుకులేండి, ఆయన మేరీ మాత గురించి కానీ లేకపోతే రకరకాలుగా ఆయన విమర్శిస్తారు ఆయన. సరే, ఆ విమర్శని మనం పట్టించుకోకపోయినా కానీ ఎంతకాలం యువత, ఇప్పుడు మాలాంటి ముసలాళ్ళు అయితే పెద్ద పట్టించుకోరు, కానీ యువతకి పౌరుషం ఉంటుంది కదా. దానివల్ల మొన్న ఆయన ధవళేశ్వరంలో భరించి ధవళేశ్వరం వచ్చి, ధవళేశ్వరంలో అక్కడ రోడ్డు పక్కన ఒక క్రాస్ అది ఉంటే దీన్ని ఇక్కడ ఎందుకు పెట్టారు, పీకేయండి, దీన్ని పడగొట్టేయండి అని చెప్పి ఓపెన్గా ఆయన మాట్లాడడంతోనే ఆయన మీద చాలా మరి నిజంగా అక్కడ క్రైస్తవులందరూ ఏకమైపోయి ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది కాక తెలంగాణలో కూడా చాలా చోట్ల పాస్టర్లు కొట్టడం జరిగింది, పాస్టర్లు చనిపోవడం జరిగింది. అలాగే మన ఏపీలో కూడా చాలామంది పాస్టర్లు చనిపోవడం జరిగింది. మరి ఒక బెక్కవోల్లోనూ ఎక్కడో ఒక పాస్టర్ గారిని ఆయన జైలుకి పంపడం జరిగింది. ఆయన అయితే పాపం 40 రోజులు ఎన్నో జైల్లో ఉండిపోయారు ఆయన. మరి ఇవన్నిటికి కారణం ఏంటంటే, రూరల్ ఏరియాలో ఈ హైందవత్వం అనేది, మా హైందవత్వం ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, కాదని అంటలే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆయన. కేవలం ఆ చట్టం ఎందుకంటే, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం, తర్వాత అన్నవరం, లేకపోతే సింహాచలం, ఇలాంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో ఆ దేవాలయాల ప్లేసెస్ ఆఫ్ వర్షిప్లో అన్యమత ప్రచారం జరగకూడదు అని ఒక చట్టం తీసుకొచ్చారు. అయితే దాన్ని ఎలా బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారంటే, అసలు అన్యమత ప్రచారం అనేదే ఉండకూడదు, గ్రామాల్లో ఉండకూడదు,
అని చెప్పి దాన్ని ఈ రూరల్ ఏరియాలో స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం చదువుకున్న కుర్రోళ్ళు లేకపోతే కొంచెం తెలియక ఈ బైబిల్ పట్టుకుని వెళ్ళేవాళ్ళు కానీ బైబిల్ బోధలు చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళ మీద అసాల్ట్ చేయడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని అటాక్ చేయడం, వాళ్ళని అవమానపరచడం, మరి ఇవన్నీ మరి తెలిసి తెలియక చేస్తున్నారు వాళ్ళు. మీరు ఈ మధ్యకాలంలో చూడండి, మీకు పర్మిషన్ ఉందా, మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. దీనికి తగ్గట్టుగా మరి ప్రభుత్వం నుంచి మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందని మరి అది సర్క్యులేట్ అయింది ఒక సర్క్యులర్. మరి అది కూడా మన సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతున్న మన ఉప ముఖ్యమంత్రి గారి యొక్క మంత్రిత్వ శాఖ అది. ఆ మంత్రిత్వ శాఖ నుంచి విడుదలైంది ఒక ఉత్తర్వు ఒకటి విడుదలైంది. అదేంటంటే చర్చిలు ఎన్ని ఉన్నాయి, చర్చిలు పర్మిషన్లు ఉన్నాయా, ఆయన ఒక సర్వే అనేది మొదలుపెట్టారు. ఈ తర్వాత ఇది తెలుసుకొని అసలు దీని మీద పోరాటం చేస్తే మరి అది మరి ఆ కన్సర్న్ సెక్రటరీ గారు ఎవరో అబ్బాయి ఇది కాదు, ఇది మేము ఇష్యూ చేయలేదు అని అన్నారు. కానీ దాన్ని మరి పూర్తిగా దాన్ని అది ఆపుకోవడం జరిగింది. ఇది కాక మరి మన ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడితే అన్యమత ప్రచారం అనడం, లేకపోతే బలవంతపు మత మార్పిడులు అనే మాటలు, తర్వాత ఇటువంటి ఎక్కువ ఎప్పుడు లేనిది మరి ముఖ్యమంత్రి గారు కూడా ఆయన నోటంటే గతంలో ఎప్పుడు రాలేదు ఇలాంటి మాటలు. మరి ఈ మధ్యకాలంలో ఆయన మరి అన్యమత ప్రచారం అంటున్నారు, బలవంతపు మత మార్పిడులు అంటున్నారు. ఇక మరి మన పెద్దలు స్పీకర్ గారు అయితే వారు డైరెక్ట్గానే మాట్లాడతారు. మరి అంటే క్రైస్తవులందరూ ఇది అనుకున్నారంటే ఇంక మనం మైనార్టీలం కదా, ఇంకా మైనార్టీలను చేసేసిలా ఉన్నారు వీళ్ళు అని ఒక విధమైన నిరుత్సాహానికి వచ్చేసి నివురు గప్పిన నిప్పులాగా ఉన్నారు. ఇది ఎప్పుడైతే ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం బయటకు వచ్చిందో ఇక తట్టుకోలేకపోయారు అనమాట. యాక్చువల్గా మరి ప్రవీణ్ పగడాల గారి మీద ప్రేమ కన్నా క్రైస్తవుల యొక్క మా ఉనికిని మేము చాటుకునే పరిస్థితి వచ్చింది, మా ఉనికిని మేము కాపాడుకునే పరిస్థితి వచ్చింది అనే ఉద్దేశానికి ఈ క్రైస్తవ జనాలు వచ్చి మరి నిజంగా చెప్పుకోవాల్సి వస్తే నేను అక్కడికి వచ్చిన వాళ్ళలో మరి మెయిన్ చర్చెస్ ఎవరు రాలేదు. మెయిన్ చర్చెస్ లూథరన్ చర్చెస్ కానీ, బ్యాప్టిస్ట్ చర్చెస్ కానీ, లేకపోతే ఇటువంటి చర్చెస్ ఈ మెయిన్ చర్చెస్ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అందులో. ఆ మెయిన్ చర్చెస్ వాళ్ళు కూడా వచ్చుంటే ఇంకా డబుల్ అయిపోతారు దాంట్లో. ఎందుకంటే రాజమండ్రిలో ఉన్న లూథరన్ చర్చిలే ఇంచుమించుగా 14-15 చర్చిలు ఉంటాయి. అది కాక బైబిల్ మిషన్ చర్చిలు ఎన్ని ఉంటాయి. మరి ఇవన్నీ వీళ్ళందరూ ఒకే తాటి మీదకి వస్తే ఇంక దానికి డబుల్ ఉంటారనమాట. నేను వచ్చిన దానికి డబుల్ ఉంటారు. కాబట్టి ఇది ఎంత మరి క్రైస్తవులను అణగదొక్కుతున్నారు, క్రైస్తవులను మా ఉనికిని మేము చాటుకునే పరిస్థితి వచ్చింది, మా ఉనికిని మేము కాపాడుకునే పరిస్థితి వచ్చింది అనే స్థాయికి వాళ్ళు క్రైస్తవులందరూ వచ్చేసారు. కాబట్టి నిన్న అంత ఉధృత ఏర్పడింది. దానికి తోడు మరి నిన్న ఆ డెడ్ బాడీ ఆసుపత్రికి వచ్చిన తర్వాత మరి 12 గంటల వరకు కూడా ఎవరు దాని మీద స్పందించకపోవడంతో, పోలీసు ఎవరు స్పందించకపోవడంతో దానికి ఇంకా దాని వ్యతిరేక భావం వచ్చేసింది. ఎక్కడో మన ఇది హైదరాబాద్ దగ్గర రంగరాజన్ గారి మీద ఎవరో దాడి చేస్తే సీఎం గారు మాట్లాడారు, ఆయనతో పర్సనల్గా మాట్లాడారు, మొత్తం రాజకీయ నాయకులందరూ వెళ్ళారు. మరి మా క్రైస్తవ బోధకుడు ఇలా మరణం జరిగితే ఎవరూ పట్టించుకోవట్లేదు, ఇది హత్య, ఇది హత్య, కేవలం చంపేశారు ఈయన్ని అని చెప్పి క్రైస్తవులు ఒక విధమైన అసంతృప్తికి వచ్చి ఆ అసంతృప్తిలోంచి నిరసన, కోపం ఇవన్నీ వచ్చాయన్నమాట. ఎందుకంటే డెడ్ బాడీ మీద ఉన్న ఇంజరీస్ మరి అనుమానించదగ్గగా ఉన్నాయి. ఎందుకంటే నోటి మీద ఆ గాయం అనేది మరి కట్ అయి ఉంది. అది ఎందుకు కట్ అయింది అనేది మరి ఇప్పుడు దాని మీద నేను విశ్లేషించగలను. సీనియర్ ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేటర్గా
నేను విశ్లేషించగలను. కానీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి దాని మీద నేను ఏ విధమైన వ్యాఖ్యలు చేయకూడదు. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. ఇంకా మరి చాలామంది మన సోదరులు వాళ్ళు అడిగే ప్రశ్నలకి మన సమాధానాలు ఉంటాయి, కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలు మరి కరెక్ట్గానే అడుగుతున్నారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. మరి దాన్ని బట్టి మరి ప్రభుత్వం, ఎందుకంటే పోలీసు అధికారులు దీని మీద దర్యాప్తు సక్రమంగా జరిపి ఎంత త్వరగా దీని దర్యాప్తును ముగించి సరైన రిజల్ట్ తీసుకొచ్చి చేస్తే తప్ప క్రైస్తవులలో నమ్మకం, ప్రభుత్వం మీద నమ్మకం, మెయిన్ ప్రభుత్వం మీద నమ్మకం, పోలీసు అధికారుల మీద నమ్మకం కలగాలని. కాబట్టి దీని మీద అంటే యాక్చువల్గా బాగానే స్పందించారు. 2-3 టీంలు వేశారు. ఎస్పీ గారు 2-3 టీంలు వేశారు. కాకపోతే ఏంటంటే డిలే ఎప్పుడైతే అయిందో దీని మీద అందరూ ఉధృతంగా చేశారు దీని మీద. అయితే ఇంకొక విషయం ఏంటంటే మరి కొత్తగా వచ్చిన BNS భారతీయ న్యాయ సంహిత లేకపోతే భారతీయ సురక్షా సంహిత ఏదో ఉంది, ఇది CRPC ప్లేస్లో వచ్చింది. దాంట్లో FIR అంటే ప్రథమ సమాచార రిపోర్టుని ఆర్గనైజబుల్ అఫెన్స్ గురించి ప్రథమ సమాచారం రిపోర్టు ఇస్తే, SHOకి రిపోర్ట్ వస్తే వెంటనే దాన్ని కేసు రిజిస్టర్ చేయాలి పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన BNSS ప్రకారం అయితే కానీ 15 రోజుల వరకు దాని విచారణ జరిపి 15 రోజుల తర్వాత DSP గారు పర్మిషన్ తీసుకుని దాని FIR ఇష్యూ చేయాలని మరి అదొక క్లాజ్ పెట్టారు. మరి దానివల్ల ఏమో తెలీదు ఈ డిలే అవడానికి గల కారణం. ఉదయం 8:45కి డెడ్ బాడీ గురించి పోలీసులకు తెలిసింది, కానీ FIR రిజిస్టర్ చేసింది రాత్రి 8 గంటలకి రిజిస్టర్ చేశారు. అంటే ఇంచుమించుగా 11 అవర్స్ డిలే. ఈ 11 అవర్స్ డిలే ఏంటంటే మరి కొత్త BNSS చట్ట ప్రకారం మరి ముందస్తు విచారణ జరిపి అప్పుడు ఏమన్నా FIR ఇష్యూ చేసి ఉంటారేమో కొత్త యాక్ట్ ప్రకారం. మరి పాత యాక్ట్ ప్రకారం అయితే మరి వెంటనే రిజిస్టర్ చేయాలి, కానీ కొత్త యాక్ట్ ప్రకారం కాబట్టి ఈ వెసులుబాటు ఉంది కాబట్టి ఇలా చేసి ఉంటారు. ఇది ప్రజల్లో, క్రైస్తవుల్లో కాస్త అపనమ్మకం ఏర్పడిపోవడం గల కారణం ఇదే కారణం. కాబట్టి మరి ఇప్పటికైనా ప్రభుత్వం ప్లస్ పోలీసు అధికారులు దీని మీద సక్రమంగా దర్యాప్తు జరిపి మా క్రైస్తవులకి లేకపోతే సామాన్య ప్రజలకి పోలీసు మీద నమ్మకం కలిగేలాగా చేయాలని కోరుకుంటూ ఇట్లు మీ సాల్మన్ రాజు. థ్యాంక్ యూ.